मोहब्बत की शादी से नाराज बाप और भाइयों ने दो रॉडी शीटर्स की मदद से नौजवान का बेदर्दी से कत्ल कर दिया। तफसीलात के मुताबिक बोयनपल्ली पुलिस स्टेशन हदूद के तहत 2 दिन कबल पेश आने वाले समीर नामी नौजवान की वहशियाना कत्ल की वारदात को पुलिस ने इसका मुअम्मा हल करते हुए शब्बीर मोहम्मद और इनके बेटे उमर मोहम्मद, अब्दुल सैयद सोहेल और दीगर 2 रॉडी शीटर्स की गिरफ्तारी अमल में लाई। बोयनपल्ली पुलिस स्टेशन हदूद के तहत मुलजिमान ने मोहम्मद समीर नामी नौजवान का बेरहमाना कत्ल कर दिया था। मोहम्मद समीर, जो कि हैदराबाद के ओल्ड बोइनपल्ली अली कॉम्प्लेक्स के करीब रहते थे और पेशे से वेल्डर का काम किया करते थे। गुज़िश्ता साल नाचारा में एक इमारत में वेल्डिंग का काम करने वाले समीर को इमारत के मालिक की बेटी से मोहब्बत हो गई थी। वो लड़की इस वक्त डिग्री फर्स्ट ईयर की तालीम हासिल कर रही थी। चूँकि लड़की के घर वाले इस शादी से राज़ी नहीं थे, जिसके चलते लड़का और लड़की ने घर से भागकर शादी कर ली थी और 20 दिन तक वो अपने घर से बाहर ही रहे थे। जिसके बाद घर वालों ने समझा बुझा कर उन्हें ये कहते हुए कि फिर एक मर्तबा बड़ों की मौजूदगी में इनकी शादी रचाई जाएगी, जिस पर इस जोड़े ने यकीन करते हुए शहर वापसी की। बाद में लड़की के घर वालों ने समीर से राब्ता किया और इसरार किया कि वो लड़की को तलाक दे दें। मज़ीद ये कि लड़की को दूसरे लड़के से मंगनी करने के लिए मजबूर किया गया। समीर ने उन्हें रोकने की कोशिश की, जिस पर लड़की के भाई ने समीर को रास्ते से हटाने का मंसूबा बनाया। इसी मंसूबे के तहत 21 दिसंबर के रोज़ जब समीर अपने घर के बाहर बैठा हुआ था, उमर ने अपने दिगर साथियों के साथ मिलकर मोटरसाइकिल्स पर आए और समीर पर सर्जिकल ब्लेड और चाकुओं से हमला करते हुए इसका कत्ल कर दिया। मुकामी लोगों की इत्तला पर पुलिस ने मौके पर पहुंचकर समीर की फर्स्ट नाश को बगैर डिसेंबर पोस्टमार्टम दवाखाना मुंतकिल करते अराउंड हुए नाश 11:30 రోజు तफ्तीश జరిగిన का ఒక आगाज़ किया। బోన్పల్లి बाद పోలీస్ స్టేషన్ इस केस లిమిట్స్లో का मुअम्मा हल करते हुए ఓల్డ్ खातिनों की బోన్పల్లి गिरफ्तारी अमल में ఏరియాలో लाई ఒక गई और మర్డర్ इनके జరిగింది. कब्जे से हथियार ఆ भी जब्त మర్డర్ कर लिए गए। రిలేటెడ్ అప్డేట్ आइए ఇస్తాను जानते हैं इस खसूस में मज़ीद కమింగ్ तफसीलात। సో అక్కడ దాంట్లో ఉన్న విక్టిమ్ 21 year old సమీర్. ఆ రోజు మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ బిట్వీన్ 11:20 to 11:30 మధ్యలో ఒక 3 to 5 పర్సన్స్ వచ్చి ఈ విక్టిమ్ని అక్కడ ఒక ఇంటి బయట కూర్చొని ఉన్నాడు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. స్టాబ్ ఇంజురీస్, నైఫ్తో స్టాబ్ చేసి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో ఒక 50 to 100 వరకు సీసీటీవీస్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ విక్టిమ్ హిస్టరీ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత వీ గట్ టు నో ఈ విక్టిమ్ ఒక 1 year బ్యాక్ అంటే రఫ్లీ జనవరి మంత్లో ఒక అమ్మాయిని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి ప్రీవియస్గా వేర్ హీ యూస్ టు వర్క్ అంటే వాళ్ళ ఈ విక్టిమ్ యూస్ టు వర్క్ విత్ ది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసేవాడు. సో అక్కడ వాళ్ళిద్దరు పరిచయం అయ్యి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ మాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. విక్టిమ్స్ కొంచెం లో ఇన్కమ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు ఇన్ కంపారిజన్ టు ద హిజ్ వైఫ్. సో ఆ విషయం వాళ్ళకి ఫ్యామిలీకి నచ్చక స్టార్టింగ్ నుంచే ఆ పెళ్ళిని అపోజ్ చేస్తున్నారు. ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు వాపస్. మళ్ళీ పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ ప్రామిస్కి వాపస్ తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని డివోర్స్ తీసుకోమని, వాళ్ళ ముస్లిం లాస్ ప్రకారం డివోర్స్ తీసుకోమని పర్సువేట్ చేస్తున్నాడు, కన్విన్స్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. కానీ ఆ విక్టిమ్ ఈ సమీర్ వాజ్ అన్విల్లింగ్. ఆయన ఎంత కన్విన్స్ చేయనా హీ వాజ్ అన్విల్లింగ్ టు గివ్ డివోర్స్. అండ్ లేదు నేను ఈ పెళ్లి చేసుకున్నాం కదా సో కలిసే ఉంటామని హీ వాజ్ ఇన్సిస్టింగ్. సో దీనికి ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్, ఇప్పుడు మాకు కేసులో మెయిన్ అక్యూజ్డ్ షబ్బీర్ అహ్మద్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా, అంటే విక్టిమ్కి ఫాదర్ ఇన్ లా, అమ్మాయి వాళ్ళ ఫాదర్. అండ్ మొహమ్మద్ ఒమేర్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ది విక్టిమ్స్ వైఫ్. సో వీళ్ళిద్దరూ అలాంగ్ విత్ ఇంకొక 3 other పర్సన్స్తో కాన్స్పిరసీ లాగా క్రిమినల్ కాన్స్పిరసీ ఫామ్ చేసుకొని విత్ ఆ ఏరియాని కొంచెం రెక్కీ చేసుకొని ఎక్కడ అబ్బాయి కూర్చుంటాడు, నైట్లో ఎక్కడ ఉంటాడు అదంతా ఐడెంటిఫై చేసుకొని ఒక అడ్వాన్స్ ప్లానింగ్గానే అక్కడికి వెళ్ళి ఈ మొత్తం దిస్ యాక్ట్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్. సో దీంట్లో ఈ మొహమ్మద్ ఒమర్ అండ్ అబ్దుల్ మార్టిన్, సయీద్ సోహెల్, షేక్ అబుల్ బాకర్ సిద్దికి అండ్ ఇబ్రాహీం, టోటల్ 6 అక్యూజ్ని ఐడెంటిఫై చేశాము. ఇవాళ ఒక 5 అక్యూజ్ని మేము రిమాండ్కి పంపిస్తున్నాము. దీంట్లో అబ్దుల్ మార్టిన్ అన్న పర్సన్ ఈజ్ అ రౌడీ షీటర్, ప్రీవియస్ హిస్టరీ ఉంది, అరసిగూడ పిఎస్లో రౌడీ షీటర్. ఈ సయీద్ సోహెల్ అనే పర్సన్ బాలాపూర్ పిఎస్లో రౌడీ షీట్ ఉంది ఈ పర్సన్కి. ఈ మొహమ్మద్ ఒమీర్ అండ్ అబ్దుల్ మార్టిన్ డిస్టెంట్ రిలేటివ్స్ అని కూడా తెలిసింది.
సో ఆ రిలేషన్స్ వలన వాళ్ళు ఎంత ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని కంప్లీట్ ప్రీ ప్లానింగ్గా అక్కడికి వచ్చి వెపన్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వెపన్స్తోనే వాళ్ళు ఈ క్రైమ్ అంతా ఎగ్జిక్యూట్ చేశారు. సో దిస్ ఈజ్ కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఇద్దరు పెళ్ళిని అపోజ్ చేస్తూ అమ్మాయికి వేరే మ్యాచెస్ కూడా చూస్తున్నారు, డివోర్స్ ఇప్పించేసి వేరే మ్యాచెస్ చేయాలని. కానీ బికాస్ ఆఫ్ హిస్ రిఫ్యూజల్ టు గివ్ డివోర్స్ అండ్ అన్విల్లింగ్నెస్ టు సెపరేట్, దాని వల్లనే వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి వీళ్ళని చంపేస్తేనే ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందని ఆ ఇంటెన్షన్తో దే హ్యావ్ గాన్ అహెడ్. సో ఈ కేసులో ఇంకా ఫర్దర్ వీ హ్యావ్ వెరిఫైడ్ ఈ సయీద్ సోహెల్ మీద ప్రీవియస్గా కూడా ఇంకా 2 కేసెస్ ఉన్నాయి. అండ్ అబ్దుల్ మార్టిన్ ఈ రౌడీ షీటర్ మీద కూడా ఒక 10 ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి, హిస్టరీ ఉంది. సో ఇంకా ఈ కేసులో ఇంకా ఒక 1 పర్సన్ స్టిల్ అబ్స్కాండింగ్. త్వరలోనే ఆ పర్సన్ని కూడా వీ విల్ అప్రిహెండ్ అండ్ రిమాండ్.